please. Good evening, sir. Good evening, పిల్లలు. అందరు భలే హుషారుగా ఉన్నారే. ఈ వీకెండ్ ఏం చేశారో చెప్పండి. సార్, మా ఇంటికి మా పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చారు వర్జీనియా నుంచి. అవునా, గుడ్. సార్, మేము బర్త్డే పార్టీకి వెళ్ళాము. అక్కడ బాగా ఎంజాయ్ చేసినాము. సార్, నా మూడు బాగాలేదు. ఎందుకమ్మా? మా అమ్మ నా వీపు చింతపండు చేసింది. ఎందుకు? నేను బొమ్మలతో ఆడుకొని క్లీనప్ చేయడం మర్చిపోయాను. అందుకే మరి అమ్మ అలా చేసింది. నెక్స్ట్ టైం క్లీనప్ చేయి. అలాగే సార్. మనం ఈ రోజు అంతా తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తాం. అలాగే ఇప్పుడు ట్రై ఏమంటారో చెప్పండి. మరే చెప్పారే. సరే, ఈరోజు మనం కథ చెప్పుకున్నాం. ఈ కథ మీరే చెప్పాలి. సార్ చెప్పిన కథ చెప్తామా? ఏ కథ? అదే చెట్టు కథ. సరే సరే, మరి మొదలు పెడతామా? అయితే అందరూ 3 జట్లుగా డివైడ్ అవ్వండి. మొదటి జట్టు కథని మొదలు పెడుతుంది, రెండో జట్టు కథని కంటిన్యూ చేస్తుంది, మూడో జట్టు కథని పూర్తి చేస్తుంది. మనము మొదలు చెట్టు అక్కడ నాటాలి, అక్కడ బాగా శుభ్రం చేయాలి. తర్వాత ఒక గుంత తవ్వి అందులో విత్తనాలు వేయాలి. ఆ గుంతని మళ్ళీ మట్టితో కప్పాలి. ఆ మట్టి వేగ రోజుగా నీళ్లు పోయాలి. కొన్ని రోజుల తర్వాత వేళ్ళు వస్తాయి. ఇంకొన్ని రోజుల తర్వాత మొలకలు నాటడం చూస్తాము. మెల్లిగా ఆ మొక్క పెద్దగా అవుతుంది. తర్వాత చిన్న చిన్న ఆకులు ఇంకా కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మల నుంచి చిన్నగా మొగ్గలు చూస్తాము. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్కలు పూలవుతాయి. ఇలా ఆ చిన్న మొక్క పెద్దగా అయ్యి ఒక పెద్ద చెట్టు అవుతుంది. చాలా బాగా చెప్పారు. ఇంకా మనకు కొంచెం టైం ఉంది కదా, ఇంకేమైనా నేర్చుకుందామా? ఈసారి కొత్తగా పాటలు నేర్చుకుందామా? సినిమాలో పాట? సినిమాల పాట కాదురా, గీతాల పాట. అవునా? అది ఎలా? నేను మొదట కానే అక్షరంతో నేర్పిస్తాను, మీరు అలానే పాడాలి. అలాగే సార్. సరే, మరి నేను స్టార్ట్ చేస్తాను. కక్క కిక్కి కుక్కు క్రుక్కు కెకెకాయి కుక్కు కావు కం కహా. ఇది భలే ఉంది. ఇప్పుడు నేను పాడతాను. సరే, అయితే నాన్న అక్షరంతో పాడు. నన్నాని నీను నోట్రు నేను నాయను నావునన్నా. గుడ్. ఇప్పుడు చాడు అక్షరంతో పాడు. చా చూ 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 చాయ్ చూ చూ చాయ్ చూ చూ. ఇంకా బాగా అక్షరంతో చెప్పు. మంచి ప్రశ్న. కొంచెం సేపులో మీకే అర్థమవుతుంది. నేను ఇలా పాడుతూ మీరే పదాలు కూడా రాయొచ్చు, తెలుసా? తెలుగు. ఇందులో మీకు ఎన్ని అక్షరాలు ఉన్నాయో చెప్పండి. తెలుగు 3 అక్షరాలు ఉన్నాయి. గుడ్. ఇప్పుడు మనం పాటల నుంచి రాయడం నేర్చుకుంటాం. మొదటి అక్షరం తే. ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. నువ్వు ఎక్కడ వచ్చింది? లేలు ఇక్కడ వచ్చింది. నువ్వు ఎక్కడ వచ్చింది? గీగు ఇక్కడ వచ్చింది. ఆ 3 అక్షరాలు కలిపి తెలుగు వస్తుంది. సరే, ఈసారి పులి అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చెప్పండి. 6
లి 2 అక్షరాలు ఉన్నాయి. పూ ఎక్కడ వచ్చింది? పప్పా పిపి పూ ఇక్కడ వచ్చింది. లి ఎక్కడ వచ్చింది? లల్లాలి ఇక్కడ వచ్చింది. ఆ 2 కలిపితే పులి అవుతుంది. చూసారా, మీరే పదాలు రాశారు. ఈసారి నేను మీకు కొన్ని పదాలు ఇస్తాను. మీరు ఆ పదంతో వాక్యం చెప్పాలి. నాకు పరీక్షలు అంటే భయం. సహస్ర, ఇప్పుడు మొత్తతో చెప్పు. మా అమ్మకి పిచ్చి పనులు చేస్తే మంటలేస్తుంది. చెప్పు. మా నాన్న రోజు ఇల్లు క్లీన్ చేస్తాడు. నేను అందరి చేస్తే మా అమ్మ నాకు ఎంతో చింతపండు చేస్తుంది. మీరందరూ ఇంట్లో చదివిన చెప్తున్నారుగా. సరే చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అంటే పుష్పిగా కాదు. వచ్చే వారం పరీక్ష ఉందిగా, అందులో మీ ఫైర్ ఎంత ఉందో చూస్తాను. పిల్లలు ఇంకా అన్నా చెప్పాలనుకుంటున్నారా? సార్ నేను చెప్తా. సరే, మనం అందరం కలిసే చెప్తాం. అందరూ ఇలా రండి. మాకు తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు మాతో హోంవర్క్ చేయించడానికి కష్టపడుతున్న మా అమ్మా నాన్నలకి, ముఖ్యంగా మా అందరినీ ఒక్క చోట తీసుకొచ్చిన పాఠశాలకు ధన్యవాదములు.